కౌన్సిలర్ అయినటువంటి రాజశేఖరాచార్య గారు తెలుగుదేశం పార్టీలో చేరి ఈ ఎన్నికల్లో మా గెలుపు కృషి చేయాలని చెప్పేసి ఆలోచనతో ముందుకు వచ్చినటువంటి సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి సోదరు బహుదీప్ గారికి, అదేవిధంగా ఎప్పుడు కూడా సమయం దొరికినప్పుడల్లా నాకు ఏదైనా బయట ఒక నిమిషంలో ఏదైనా వాళ్ళకి ఏదైనా చెడ్డగా మాట్లాడి కూడా ముక్కుబడి స్పందించేటువంటి ఈ బజార్లో ఉండేటువంటి ప్రతి విశ్వబ్రాహ్మణ కులబాంధవులకి, వారి కుటుంబ సభ్యులకి, పాత్రికేయ మిత్రులకి నమస్కారాలు. నాకు కొత్త కాదు, మీకు కొత్త కాదు, ఈ రాష్ట్రానికి కొత్త కాదు, ఈ ప్రాంతానికి కొత్త కాదు, ఈ నియోజకవర్గానికి కొత్త కాదు. కాకపోతే ఈ 2024 ఎన్నికలు అనేది మన ప్రాంతానికి ఒక కొత్తదనాన్ని సంతరించుకున్నాయి, ఈ రాష్ట్రానికి కూడా ఒక కొత్తదనాన్ని సంతరించుకున్నాయి. ఒక ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఈ ఎన్నికలు జరుగుతున్నాయి అనేది వాస్తవం. ఎందుకు చెప్తున్నానంటే, జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తిని ఒక్క ఛాన్స్ ఇవ్వమని అడిగితే మహానుభావుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి కూడా ఇవ్వనటువంటి విజయాన్ని మనం అందరం కలిసి ఇచ్చేసినాం. 151 సీట్లు, 50% ఓట్లు. చరిత్ర అది. మామూలుగా 2 ఆడపిల్లలు ఆయనకి. వాళ్ళ ఆయన ముఖ్యమంత్రి ఉంటే 1 లక్ష కోట్లు సంపాదించినాడు. జీవితాన్ని మామూలుగా అర్థవంతంగా బతుకుతారు ఎవరైనా. కొంతమందికి భగవంతుడు శాపం పెట్టింటాడు, డబ్బు పిచ్చి పెట్టింటాడు. కొంతమంది అన్నం ముందు పెట్టుకుంటారు, కొంచెం నిండిపిస్తుంది కానీ కడుపు నిండుతుంది కానీ కళ్ళు నిన్న గట్టే చూస్తారంటారు. జగన్మోహన్ రెడ్డికి ఈ శాపం ఉంది. అందుకనే ఈ రాష్ట్రంలో ప్రజలు ఏ నాయకుడికి ఇవ్వనటువంటి అద్భుతమైనటువంటి విజయం 151 సీట్లు, 50% ఓట్లు ఇచ్చేసి ఒక చరిత్రకారునిగా ఆయన్ని నిలబెడితే, ఆయన చేసింది ఏంటంటే మళ్ళీ 4 సంవత్సరాల 10 నెలల కాలంలో మీకు అందరికీ మద్యపాన నిషేధం చేస్తానని మాటిచ్చి మద్యం వ్యాపారం చేస్తున్నాడు. ఆ మద్యం వ్యాపారం కూడా పాపం మీ వాళ్ళు ఎవరైనా కానీ ఆ కార్మికులు పోయేసి తాగాలంటే జగన్ బ్రాండ్లే ఉంటాయి, జే బ్రాండ్లే ఉంటాయి, కానీ సరైన నాణ్యమైనటువంటి బ్రాండ్లు కూడా ఉండవు. అది కూడా సారాయికి రంగు కలిపేసి కల్తీ సారా వ్యాపారం చేస్తున్నారు. ఎవరైనా మామూలుగా ఒక నాయకుడు ఏదన్నా రాజకీయానికి అలవాటు పడి కొత్తగా వచ్చి అవినీతికి పాల్పడినాడంటే పర్వాలేదు, కానీ సకుటుంబ సపరివారంగా అంటే వాళ్ళ బిడ్డలు అనలేం, కానీ భార్యాభర్తలు ఇద్దరు కూడా కౌంటింగ్ మెషిన్ పెట్టి క్యాష్ కౌంటింగ్ చేసుకుని సంచులు వేసుకుని పాపం తాడేపల్లి కూడా పోయి భారతమ్మకు అప్పచెప్తారు ఈ మధ్య డబ్బులు. సిమెంట్ మీద ప్రతి సిమెంట్ బ్యాగ్ 10 రూపాయలు, ఇసుక మీద 12,000 కోట్ల రూపాయలు డబ్బు కొట్టాడు. ఇవన్నీ మళ్ళీ ఇప్పుడు ఉండేటువంటి క్యాండిడేట్లకు లెక్కించేసి వీళ్ళు మా దగ్గర ఉంది డబ్బులు, మా దగ్గర డబ్బులు ఉన్నాయని చెప్పేసి సిద్ధం సభ పెట్టి 75 లక్షల డబ్బులు ఇస్తారు. బస్సు యాత్ర పెడితే 33 లక్షల డబ్బులు ఇస్తారు. ఈ రోజున పోస్టల్ బ్యాలెట్ 3,000 ఇస్తారు, అవసరమైతే 5,000 ఇస్తారు. ఎవరిని కొనుక్కోవాలని చూస్తున్నారు వీళ్ళు? ఎందుకు ఇంత డబ్బు పెట్టాల్సి వస్తుంది? ప్రజల్లో పలుకుబడి లేదు, ప్రజల్ని మనుషులుగా చూడటం లేదు, ప్రజల్ని ఓటర్లుగా చూసేటువంటి భావనతో ఆలోచనతో ఉన్నటువంటి నాయకులు రాష్ట్రాధికారంలో చేకూర్చుకుంటే ఇటువంటి పరిస్థితి కంటే భిన్నమైన పరిస్థితులు రావనేది వాస్తవానికి మీరందరూ గ్రహించుకుంటారు. ఆడవాళ్ళు మీకు అర్థమయ్యేటట్టు చెప్తే మీరు బాగా మాట్లాడుతుంటారు. మామూలుగా మీరు యాక్టివ్ ఉంటారు, ఆడవాళ్ళు చర్చా వేదికలు ఎక్కువ, మీకు మామూలు వాస్తవం మాట్లాడుతుంటారు, బాగా చెప్పగలుగుతారు. అందుకే మిమ్మల్ని ట్రీట్ చేస్తాను. మా వాళ్ళకి వేరే వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉంటాయి నాయకులకి. వాళ్ళకి నచ్చితే ఒక రకం ఉంటుంది, డబుల్ స్టేట్మెంట్స్ ఉంటాయి, వాళ్ళకి నచ్చని ఉంటాయి. కాబట్టి మీరైతేనే నిజాయితీగా చెప్పగలుగుతారని మిమ్మల్ని ఎడ్యుకేట్ చేస్తాను. అంటే ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో మీరందరూ గుండెలు మీద చేసుకుని ఆలోచన చేయండి. బిడ్డలు ఉన్నారు, చదువుకున్నటువంటి పిల్లలు ఉన్నారు. మన రాష్ట్రానికి రాజధాని ఉందా? లేదు. ఈ రాష్ట్రానికి జీవనాడిగా పోలవరం ప్రాజెక్టు పూర్తయితేనే ఈ ప్రాంతం రైతాంగం కావచ్చు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగం కావచ్చు బాగుంటుందనే ఆలోచనతోనే పోలవరం పూర్తి చేయాలనే ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు ముందుకు పోయి దాదాపు 74% మేర పనులు పూర్తి చేసినారు. ఈ రోజు ఆ పోలవరం 76% ఏమన్నా అయింది అంటే అవలా. 100% పూర్తి చేస్తానని అంబటి రాంబాబు ఉంటాడు, కానీ ఆయన ఏం పూర్తి చేస్తాడో మనకైతే తెలియదు. ఆయన పూర్తి అయిపోయే పరిస్థితి వచ్చేసింది. అంటే ఈ రాష్ట్రానికి
జీవనాడిని ఎందుకు చెప్తానంటే వ్యవసాయ ఆధారితమైనటువంటి రాష్ట్రంగా రాష్ట్రం వచ్చిన తర్వాత అవతరించినటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఈ రాష్ట్రంలో ఆదాయం రావాలంటే వ్యవసాయం బాగుండాలా, రైతు బాగుండాలా. పెద్ద ఎత్తున గ్రామీణ ప్రాంతం ఉన్నటువంటి రాష్ట్రం ఇది. రెవెన్యూ రావాలంటే ఖచ్చితంగా ఆదాయ వనరులు పెంచుకోవాలంటే గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగం వ్యవసాయం లాభసాటిగా చేయగలిగినటువంటి పరిస్థితులు ఉంటే మాత్రమే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఆదాయ వనరులు పెరుగుతాయనేది సుస్పష్టంగా ఉంది. మరి ఇటువంటి పరిస్థితుల్లో గత ప్రభుత్వ హయాంలో మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి. ఇక్కడ చెర్లోపల్లి రిజర్వాయర్ ఎంతమంది చూసినారమ్మా మీరు? చెర్లోపల్లి రిజర్వాయర్ లో మామూలుగా రాయలసీమ ప్రాంతంలో, అది కూడా ప్రత్యేకంగా మన అనంతపురం జిల్లాలో మన కదిరి ప్రాంతంలో నదీ జలాలు ఎప్పుడైనా ఊహించినారా? మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి. ఎప్పుడు కూడా ఊహించినటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని ఆవిష్కరింపజేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది, ఆ ప్రభుత్వాన్ని. ఆ ప్రభుత్వ హయాంలోనే మన మున్సిపాలిటీకి తాగునీటి అవసరాల కోసం నీటిని కేటాయింపులు చేస్తూ కూడా జీవో విడుదల చేసినాం. కానీ ఇంతవరకు అమలు నోచుకోలేదు ఈ ప్రభుత్వం. 4 సంవత్సరాల 10 నెలలైనా కూడా ఎందుకు అమలు నోచుకోలేదంటే పాలకులకి, ప్రజాప్రతినిధులకి చిత్తశుద్ధి లేకపోవడం. సందర్భంగా ఈ నియోజకవర్గంలో లోకల్ మేనిఫెస్టో అని చెప్పేసి ఒక కదిరి అభివృద్ధి వేదిక, ఏదో ఒక వేదిక, పాపం పోయినసారి ఎన్నికల్లో సిఆర్సీ క్లబ్ వెన్యూగా ఒక వేదికను ఏర్పాటు చేసినారు. ఆ రోజు వయసు మేనిఫెస్టో రిలీజ్ చేసినారు. ప్రతి చెరువుకి నీళ్లు ఇస్తామని చెప్పేసి ఎన్ని చెరువులకు నీళ్లు ఇచ్చినారో సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితి. ఎన్ని చెరువులకు షట్టర్ మెకానిజం వచ్చిందో చెప్పుకోలేని పరిస్థితి. ఈ రోజున మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి. ప్రతిపక్షంలో ఉన్నాం ఎమ్మెల్యేగా. ఈ ఊర్లో ఇండోర్ స్టేడియం అనేది నేషనల్ లెవెల్ ఛాంపియన్స్ ని ప్రొడ్యూస్ చేసినాం మనం కదిరిలో. జాతీయ స్థాయిలో 2 ఆటగాళ్లు బ్యాడ్మింటన్ లో ఆడుతా ఉన్నారు, క్రీడాకారులు. అది కదిరి నుంచి వచ్చినటువంటి పిల్లలే. దాన్ని ఏ రకంగా వాళ్ళని డెవలప్ చేయగలిగినామంటే కదిరిలో ఒక ఇండోర్ స్టేడియం సిఆర్సీ క్లబ్ లో మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అప్పుడున్నటువంటి రాజ్యసభ మెంబర్ దగ్గర డబ్బులు తెచ్చి, నా వంతుగా నేను కొద్దిగా డబ్బులు ఇచ్చి, ఎంపీ దగ్గర డబ్బులు తీసుకొచ్చేసి మనకున్నటువంటి అరకొర నిధులతో ఏర్పాటు చేస్తే ఈ నియోజకవర్గంలో 2 బిడ్డలు పోయేసి ఈ రోజున జాతీయ స్థాయిలో బ్యాడ్మింటన్ ఆడుతున్నారు. అది గర్వకారణం. అంతేకాకుండా స్వర్ణకారులు సోదరుడు రాజశేఖరాచారి గతంలో కూడా మున్సిపల్ వైస్ చైర్మన్ గా మమ్మల్ని అడిగాడు. వాస్తవ రూపం ఏమంటే ఆ రోజు నాకేం అపోహాలు లేవు, లేదంటే ఆయన చేయకూడదని ఆలోచన లేదు. గురుప్రసాద్ గారు కూడా నన్ను అడిగారు. ఆ రోజునటువంటి రాజకీయ సమీకరణాలు, పొలిటికల్ డైనమిక్స్ తో ఈ ఒకరాల 2 కూర్చుల వ్యవహారం వచ్చేసి ఉండేటువంటి చైర్మన్ తొలగించలేము, తొలగిస్తే మా చేతిలో ఉంటుందో పోతుందో అనే ఆలోచనతో అట్టిపెట్టడం జరిగింది. లేకపోతే ఆ రోజుల్లోనే ఆయన వైస్ చైర్మన్ అయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఉండేటువంటివి. ఖచ్చితంగా చేసి మీ కులానికి కూడా మేము రుణం తీసుకునేటువంటి వాళ్ళని భవిష్యత్తులో 100% మాకు అవకాశం వస్తుంది. అవకాశం వచ్చిన రోజున 100% మీ కులానికి అవకాశం ఇవ్వడం అనేది నా బాధ్యతగా, నా కనీస బాధ్యతగా ఆలోచన చేస్తున్నాను. ఖచ్చితంగా చేసి తీరుతా అని చెప్పేసి కూడా అంతేకాకుండా స్వర్ణకారులకు వృత్తిపరంగా ఉన్నటువంటి సమస్యలు ఉన్నాయి. వీళ్ళందరినీ కూడా చిన్న చిన్న కేసులు కానీ, లేదంటే చిన్న షాపులకి వీళ్ళ ఆర్థికపరమైనటువంటి అంశాల్లో సపోర్ట్ కానీ దొరకనటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఖచ్చితంగా నేను మొన్నటి రోజు ఒకసారి చంద్రబాబు నాయుడు గారితో కలిసినప్పుడు ఒకటి చెప్పినాను. సార్, మాకు స్కిల్ డెవలప్మెంట్ కంటే ఎక్కువ పర్సనాలిటీ డెవలప్మెంట్ పెట్టండి క్లాసెస్ లో, బ్యాక్వర్డ్ కమ్యూనిటీ హాస్టల్స్ లో, షెడ్యూల్ క్యాస్ట్ హాస్టల్లో, షెడ్యూల్ ట్రైబ్ హాస్టల్స్ లో అని చెప్పేసి నేను అడిగాను. అని చేద్దామమ్మా అన్నాడు. నేను పట్టుబట్టైనా కూడా ఈసారి మా ప్రభుత్వం వస్తే బ్యాక్వర్డ్ కమ్యూనిటీ హాస్టల్, బీసీ హాస్టల్స్ లో, షెడ్యూల్ క్యాస్ట్ హాస్టల్స్ లో, షెడ్యూల్ ట్రైబ్ హాస్టల్స్ లో 100% పర్సనాలిటీ డెవలప్మెంట్ మీద క్లాసెస్ ఇచ్చే రకంగానే ఏర్పాటు చేస్తాను, ఇన్సిస్ట్ చేస్తాను కూడా చెప్తాను. ఎందుకంటే ఆలోచన విధానంలో మార్పు రావాలి. నైపుణ్యం అనేది స్వర్ణకారులకు ఇప్పుడు నేను ఇందాక వచ్చినప్పుడు చెప్పిన ఈ చిన్న దాంట్లోనే అద్భుతంగా వీళ్ళ పంటల ముందు చూపించేసి స్టే చేయడం చెప్పేసి
దట్ ఈస్ అ బిట్ ఆఫ్ హ్యాండిక్రాఫ్ట్. చేతి వృత్తుల వాళ్ళకు ఉన్నటువంటి అద్భుతమైనటువంటి నైపుణ్యం అదే, వాళ్ళ డిఎన్ఏలోనే ఉంటాయి ఇవన్నీ. అంతేకాకుండా స్వర్ణకారుల సంఘానికి ఏ కష్టం వచ్చినా అర్ధరాత్రిగా మేము ఇప్పుడు కూడా పలుకుతున్నాం, గతంలో కూడా పలికినాం. వచ్చేటువంటి రోజుల్లో కూడా మా ప్రభుత్వం వస్తే మొన్న రోజున నారా లోకేష్ గారు వచ్చినప్పుడు కూడా ఒక మాట అడిగినాం మనం ఈ బజార్లోనే. ఏమనంటే మాకు కేసులు అక్రమ కేసులు పెడుతున్నారు, మా మీద పోలీసులు వచ్చి జులుం చేస్తున్నారు, అనవసరంగా అక్కడ పోయినారు బంగారం చెప్పేసి బెదిరిస్తూ ఉంటారు, కాబట్టి నష్టపోతున్నాం, అనినిత్యం భయంతో బతుకుతున్నాం అనే మాటలు తీసుకొచ్చి చెప్తారు. దీనికి చట్టబద్ధంగా పోలీసు వ్యవస్థ పనిచేయడంలో ఇబ్బందులు లేకుండా ట్యాంపర్ ప్రూఫ్ సిస్టమ్ ఖచ్చితంగా ఒకటి అడాప్ట్ చేసి దాన్ని వర్క్ చేయమని చెప్పేసి ఒక చట్టం మీద తీసుకున్నామని చెప్పేసి మేము కూడా కోరుతాం. దాన్ని ఆచరణకు కూడా తీసుకొస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. మరి ఈ రోజున పార్టీలో చేస్తున్నటువంటి సోదరుడు రాజశేఖర్ గారికి ఒకటే చెప్తా ఉన్నా, ఓపెన్ మైండ్ తో ఉండండి, మంచి ఆలోచన చేయండి, మీకు మంచి జరుగుతుంది, మీ కులానికి మంచి జరుగుతుంది, మీ నమ్మకం బొమ్మ చేయమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాము. అంతేకాకుండా ఇప్పటికే వైఎస్ఆర్సీపీ పార్టీ మున్సిపాలిటీలో ఖాళీ అయింది. ఈ ప్రభుత్వం మారబోతోంది, 100% కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాబోతుంది. వస్తానే మొదటిగా మారేది దానికి పాపం ఏదైనా జీవో ప్రొటెక్ట్ చేస్తుంది అనుకుంటాడు, కానీ జీవోలు ఏముండవు. నారాయణకి అధికారం వచ్చే న్యాయ కీర్తుని కూడా పనికిరావు. కాబట్టి చెప్తున్నా, అవకాశం వస్తుంది ఖచ్చితంగా, రాకుండా అయితే పోదు. ఇక మొన్న సమాజంలో ఉండేటువంటి కొన్ని వదంతులు కూడా అడ్రస్ చేయాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది. ఈ వదంతులు ఏంటంటే, పట్టణంలో రోడ్డు వేస్తా ఉంటే ఆ రోడ్డు విస్తరణ జరగకుండా అడ్డుకున్నారని చెప్పేసి నన్ను అడిగినారు. ఆ రోడ్డు విస్తరణ కార్యక్రమం వాస్తవంగా అడ్డుకునేదైతే మనమే అడ్డుకున్నాం, విస్తరణ జరగకూడదని కాదు. అక్కడ ఉన్నటువంటి వ్యాపార వర్గాల వాళ్ళు దాదాపు 152 సంవత్సరాల నుంచి పత్రాలు కలిగి ఉన్నారు, ప్రైవేట్ ఆస్తులు. మీరు ఏదైతే భూసేకరణ చట్టం 2013 ఉందో, 2013 భూసేకరణ చట్టం ప్రకారము వారికి పరిహారం చెల్లించి మీరు రోడ్డు విస్తరణ చేయమని మనం అడిగాం. నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా ఇబ్బందులు ఉన్నటువంటి వ్యాపారస్తులు నన్ను ఒకసారి అడిగినారు, ఈ రోడ్డు వైండింగ్ చేసేలా నువ్వు బాగుంటుంది అని చెప్పేసి. నేను ప్రభుత్వంలో లేను, నేను ఏదైనా ఇప్పుడు ఆలోచన చేసినా కూడా రోడ్డు విస్తరణ చేయాలంటే మీకు ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ ప్రకారము మీకు కాంపెన్సేషన్ చెల్లించాల్సి ఉంటుంది, పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. ఈ ప్రభుత్వం చెల్లించేటువంటి పరిస్థితులు ఉండదు. ప్రతిపక్ష ఎమ్మెల్యేగా నేను ఆలోచన చేశానంటే అడ్డుకునేటువంటి కార్యక్రమం చేస్తుంది, కాబట్టి నష్టపోయేది మీరే అని చెప్పేసి మీరందరికీ కూడా చెప్పిన. ఈసారి మా ప్రభుత్వం రాబోతోంది, ఖచ్చితంగా మనం కూడా ఇక్కడ మీరందరూ కూడా మనకు అవకాశం ఇవ్వబోతున్నారు. ఇది వాస్తవం, ఇచ్చేసినారు. ఈసారి ఈ అవకాశాన్ని అయితే పోగొట్టుకోం. ఇంత దూరం వచ్చినాం, 20 ఏళ్ళు నడిచినాం, ఒక జీవితకాలం ప్రయాణం చేసినాం. ఇంత దూరం వచ్చిన తర్వాత, ఇంత ప్రయాణం చేసిన తర్వాత ఊరికి అయితే పోతామని చెప్పేసి ఎవరైనా అనుకుంటేవాడు పిచ్చోడే. ఖచ్చితంగా మేము చేయాల్సినటువంటి చేసే పోతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. 1000 రూపాయల నెలకు పెంచేటువంటి కార్యక్రమంతో మేము ముందుకు వస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. అంతేకాదు, మీళ్లలో చదువుకున్నటువంటి కులాలు ఎవరైనా ఉంటే ఈ రోజున తమిళలో గంజాయి విక్రము విచ్చలవిడిగా జరుగుతోంది, నార్కోటిక్స్ విచ్చలవిడిగా జరుగుతున్నాయి. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే మీ జగన్మామయ్య చేసినటువంటి మోసం. మీ జగన్మామయ్య జనవరి 1వ తారీఖు జాబ్ క్యాలెండర్ ఇస్తా అని చెప్పి గంజాయి వ్యాపారం చేస్తారు. తాగేసి పట్టుకోండి అని చెప్పేసి యువతను మోసం చేసినాడు, యువతను నిర్వీర్యం చేసినాడు. మరి ఈ రకంగా ఉన్నటువంటి యువతని ప్రోత్సహించాలా, ఆదుకోవాలనే ఆలోచనతోనే తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన వెంటనే
మొదటి సంతకం మెగా డిఎస్సి మీదే చేయబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఆలోచన చేసుకోమంటారు. అంతేకాదు చదువుకున్నటువంటి పిల్లలు ఎవరైనా మీ దగ్గర ఉంటే వాళ్ళకి నిరుద్యోగ యువకుల పేరు మీద నిరుద్యోగ వృత్తి ప్రతి నెల కూడా 3,000 రూపాయలు ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా చేయబోతున్నామని యువత ఆలోచన చేసుకోమంటారు. ఎందుకంటే నిరాశ నిస్పృహల్లో ఉన్నటువంటి యువత తల్లిదండ్రులు వాళ్ళ జేబు ఖర్చులకి అడగలంటే సిగ్గుపడుతూ ఉంటారు, బిడియపడుతూ ఉంటారు. మేము చదువుకున్న తర్వాత కూడా సంపాదన లేకుండా ఉంటామనుకునే ఆలోచనతో తల్లిదండ్రుల దగ్గర ఆ రకమైనటువంటి ఆలోచనలు పోతారనే ఆలోచనతోనే ఆ ఏరియాలో పనిచేయాలని ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేస్తున్నారు. మరి ఇన్ని రకాలుగా సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కటి దశలో కూడా మన జీవితంలో మంచి చేయాలని ఆలోచన చేసేటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏర్పడాలని చెప్పేసి మీరు అందరూ మనస్ఫూర్తిగా ఆశీర్వదించమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. అంతేకాదు సోదరుడు మంచి చెడుకో మా నియోజకవర్గానికి ప్రచారానికి వచ్చినాడు. ఆయన కూడా ఈ వేదికను ఉపయోగించుకునే వెసులుబాటు మీరందరూ ఇవ్వాలని చెప్పేసి కూడా కోరుకుంటూ నాకు అవకాశం ధన్యవాదాలు చెప్పుకుంటూ మళ్ళీ ఒకసారి చెప్తున్నా 2009లో చెప్పినా 2024 దానికి కట్టుబడి ఉన్నా అని చెప్పినాను. ఖచ్చితంగా 2024 జూన్ 4 తర్వాత మీరు ఖచ్చితంగా కొత్త ఎమ్మెల్యేని చూస్తారు, కొత్త నాయకుడు అంటే ఈ రకంగా బతకాలనే ఆలోచనతో ప్రతి ఓటర్ గాని ప్రతి కుటుంబ సభ్యుడు గాని ఆలోచించే విధంగానే ఆ నాయకత్వం బతుకుతుందని చెప్పేసి కూడా మరొకసారి అవకాశం కల్పించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ మళ్ళీ మా దగ్గరికి కుటుంబ సభ్యుడిగా వస్తున్నటువంటి సోదరుడు రాజశేఖరాచార్య గారికి ఆత్మీయంగా మేము ఆహ్వానం పలుకుతూ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఒక టైంలో నేను నిర్లక్ష్యంతో ఓడిపోయేది వాస్తవం. ఆ రోజు కూడా గెలిచుండొచ్చు, బహుశా నా నిర్లక్ష్యం నన్ను ఓడించింది. కానీ ఓ రంగం మంచిగా అనుకుంటాను నేను. దాని తర్వాత కూడా మొన్నటి రోజున ఈ ఎలక్షన్స్ ఓడిపోయిన తర్వాత వాస్తవానికి దగ్గరగా బతికేటువంటి పరిస్థితులు మాకు కల్పించబడ్డాయి. ఒకసారి ఎమ్మెల్యే ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా. రెండోసారి అధికారం వచ్చింది, నేను ఓడిపోయినా. మీరు అధికారం వచ్చి నేను ఓడిపోయినప్పుడు కూడా నన్ను మీరు నెగిటివ్ షేడ్స్ ఎవరైనా చెప్తే తొందరగా నమ్మేటువంటి పరిస్థితులు ఉన్నాయి. వాస్తవంగా నేను పనిచేసేటువంటి విధానం కూడా మీకు తెలియకుండా ఉండేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా అటువంటి పరిస్థితులు ఎమ్మెల్యే అనే ఆలోచనతో కూడా మీరు ఉండొచ్చు. కానీ నా మీద పాజిటివ్ నే ఉన్నారు. పాజిటివ్ లేకపోతే నాకు ఆయన ఓట్లు కూడా మమ్మల్ని గెలిపించడానికి పని చేసినారంటే పాజిటివ్ నే ఉన్నారు. కాకపోతే ఏమంటే ఒక పరిణితి చెందినటువంటి నాయకుడు మీ మధ్య నుండి మళ్లీ అతనికి బాధ్యతలు వస్తే దాన్ని ఆయన ఆలోచనలకు అనుగుణంగా పనిచేయగలిగితే ఆ ప్రేమ, అభిమానము, ఆ సమాజం పట్ల బాధ్యత, ఆ సమాజం పట్ల అంకిత భావం ఉండేటువంటి నాయకత్వం ఉంటే ఖచ్చితంగా ఆ సమాజంలో మెరుగైనటువంటి ఫలితాలు వస్తాయనేది వాస్తవం మీరు అందరూ గ్రహించుకోవాలని చెప్తాను. అందుకనే బహుశా 2 పోయినా నాకు మంచిగా అనుకుంటున్నాను. ఆ రోజునే నాకు ఏదైనా అవకాశం వస్తే ఖచ్చితంగా ఆ రోజు నాకైతే ఒక మంచి పొజిషన్ ఇచ్చేవాళ్ళు ఆ 800తో పోకపోతే. ఎందుకంటే ముందుగానే చెప్తున్నారు నాకు. కానీ ఇచ్చుంటే ఇంత మెచ్యూర్డ్ గా ఆలోచన చేసేటువంటి పరిస్థితి లేకపోవచ్చు. కొంచెం పిల్లాట్లు ఉండేవి మాకు 40 ఏళ్ళకి. కష్టం తెలియదు, మనుషుల్లో ప్రేమ తెలియదు. అధికారం అంటే చలాయించాలనుకునే వాళ్ళం. అధికారం అంటే ఉపయోగపడాలనే ఆలోచన కష్టాలు చూసిన తర్వాత నేర్చుకున్నాం. అసలు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు ఉన్నటువంటి కష్టాలు ఏంటంటే నేర్చుకోవాలనే ఆలోచన వచ్చింది. మీతో కలిసి బతికి ఓటమి ఉన్నప్పుడు, కష్టాలు ఉన్నప్పుడు కలిసి బతికేటువంటి క్రమంలోనే చాలా అనుభవాలు మాకు పాఠాలు లేదు. కాబట్టి ఈ రోజున మంచి పనులు చేయగలిగినటువంటి అవకాశం నాకు భగవంతుడు ఇచ్చినాడు. అందుకే నరసింహస్వామి నాకు ఓ 10 ఏళ్ళు నేర్చుకోవాలని చెప్పి పంపించినాడని చెప్పేసి నేను ఇప్పుడు కూడా ఆలోచన చేస్తాను. పవన్ కుమార్ రెడ్డి గారి
పట్టణ ప్రాంతానికి ఏం చేస్తారు వ్యవహారం. గోధికాడ కుండరంకల మాదిరి కొద్ది కాసుకున్నారు. ఈడెప్పుడు లోపలికి పోతాడా, నాకు టికెట్ వస్తుంది అనుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. ఇంకోటేమో పెళ్ళానికి టికెట్ అనౌన్స్ చేసినా పర్వాలే, వారంలో మళ్ళీ వెళ్ళిపోతాడు, నాకు అప్పుడు మళ్ళీ మార్చిస్తాడని కాసుకునే వాళ్ళు ఉన్నారు. మళ్ళీ అది పాపం అది నెరవేరకపోయేసరికి పార్టీలు మారేసినారు. నాయకుడికి ఇటువంటి ఆలోచన ఉండేటువంటి వాళ్ళు నాయకులా మీరు ఆలోచన చేసుకోవాలి. ఇప్పుడు వచ్చినటువంటి పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థికి ఎంత మాత్రం అవగాహన నాకైతే తెలియదు. వస్తానే ఎన్ఆర్సీ, సిఏఏ ఇవే చెప్పుకుంటారు. అంటే ఇక ప్రేమతో రాజకీయం చేద్దాం, ప్రేమతో ఎన్నికల్లో గెలవాలా, నమ్మకంతో ఎన్నికల్లో గెలవాలా, ప్రజల విశ్వాసాన్ని చూరుకొని ఎన్నికల్లో గెలవాలనే ప్రయత్నం అయితే చేయడం లేదు. ప్రభుత్వంలో 5 సంవత్సరాల కాలం పాటు ఉన్నాము, ఈ ప్రభుత్వం మా ప్రభుత్వం ఇది చేసింది, మంచి చేసింది అనే ఆలోచనతో, లేదంటే ఈ ప్రాంతంలో ఈ అభివృద్ధి చేసింది నియోజకవర్గాన్ని చెప్పేటువంటి దమ్ముధైర్యము, వాస్తవంగా ఆలోచన చేసేటువంటి ఆలోచన విధానం లేకుండా, ఒక స్పష్టత లేకుండానే ఎన్నికల్లో పోటీ చేయాలా, हमारे पास पैसे नहीं, पैसे सामने वाले के नहीं है, हमारे पास मजहब है, दूसरे वाले के नहीं है. ఈ రకమైనటువంటి ఆలోచన ఉండేటువంటి వాళ్ళు ఇది మీకు చిన్న మీటింగ్ అయినా ఎలాబరేట్ చెప్తాను. ఎందుకంటే ఇది కమ్యూనికేట్ అవుతుంది, ఇది కమ్యూనికేట్ కావాలని చెప్తున్నాను మీకు. ఇవన్నీ వాస్తవాలు నేను మాట్లాడుతున్నాను, నా అనుభవంతో మాట్లాడుతున్నాను, మంచి ఆలోచనతో మాట్లాడుతున్నటువంటి, ఎక్కడ వెస్టెడ్ ఇంట్రెస్ట్ పెట్టుకొని మాట్లాడడం కాదు. ఇటువంటి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తులు సమాజం మీద ఉద్దపడితే ఏ రకమైనటువంటి ఫలితాలు ఉంటాయో ఒకసారి పక్కనోడికి తెలియజెప్పమని చెప్పేసి నేను దాన్ని కూడా కోరుతా ఉంటాను. అవకాశాలు కావాలనుకోవడం తప్పు కాదు, ఆశపడడం తప్పు కాదు. కానీ కనీసమైనటువంటి ఆలోచన ఉండాలా, కనీసమైనటువంటి బాధ్యత ఉండాలా. మళ్ళీ నేను ఇక్కడ ఓడినా గెలిచినా నన్ను నమ్మి నేను కూడా ఇండిపెండెంట్ పోటీ చేసిన, నాకు తెలిసి తెలియకుండా జరిగిపోయినది. ఒకవేళ అడగచ్చు, నువ్వు కూడా మొదటిసారి వచ్చినా కదా, నా అనుభవం కూడా చెప్పేస్తున్నా. ఇండిపెండెంట్ ఓడిపోతే నన్ను ఎవరైతే బలవంతంగా రాజకీయాలకు తీసుకొచ్చినారో ఆయన హత్య గావింపబడ్డాడు. తదుపరి నేను హైదరాబాద్ లో ఉన్నాను. ఆయన హత్య గావింపబడిన తర్వాత నా కోసం పనిచేసినటువంటి కార్యకర్తల మీద పోలీసులు బాగా తీసుకుని కొట్టడము, కేసులు పెట్టడం చేసినప్పుడు ఎవరు చెప్పాలని నాకే అనిపించింది. నన్ను ఇంతమంది నమ్మి ముందుకు తీసుకెళ్లారు, 40,000 మంది ఓట్లు వేసినారు, వాళ్ళని ఈ టైంలో వదిలిపెట్టుకోవడం అనేది రాక్షసత్వం అవుతుందనే ఆలోచనతోనే మళ్ళీ ఎన్నికలు వచ్చి నిలబడినాను. కానీ మాకు ఆ రోజు పదవి లేదు, అధికారం లేదు, బాధ్యత లేదు, లేదంటే ఆదాయం లేదు. కోహరెంట్ గా అంటే మనిషికి అంతర్లీనంగా ఆ నాయకత్వ లక్షణాలు కానీ లేకపోతే ఆ బాధ్యత అనేది ఆలోచన రాలేదు ఏ ఒక్క వ్యక్తికైనా. ఈ రోజు ఇప్పుడు వచ్చినటువంటి వ్యక్తి జెండా మహిళ, పాపం ఎంతో మంది భౌతిక భయాలు కావాలి, చాలా కఠినప్పుడు ఏమైనా ఈ నాయకులు చేయగలిగినారంటే నాయకులు చేయలే. మీకు ఇంకా మన బాధను మాట్లాడే కంటే మిమ్మల్ని పాజిటివ్ థింకింగ్ లేకపోదాం. ఇందాక ఒక పెద్ద ఆయన మాట్లాడుతూ చెప్పినాడు, ఇదే స్థలంలో 2009లోనే కాదు ప్రతి ఎన్నికల్లో కూడా వెనుకబడిన వర్గాల వాళ్ళు ఎప్పుడు కూడా ఒక మీటింగ్ పెట్టుకుని అందులో ప్రత్యేకించి నాయ బ్రాహ్మణులు కావచ్చు, వడ్డ సంఘం కావచ్చు, మీరు కావచ్చు, ఎప్పుడు కూడా మా వెన్నంటే ఉన్నారు, మాకు వెన్నుదన్నుగానే ఉన్నారు. మేము ఎప్పుడు సదా కృతజ్ఞతలు ఉండడానికి, మాకు ఎక్కడ వేరే ఆలోచన ఉండదు. మీ విషయాల్లో మీకు మంచి జరగాల, మీ జీవితంలో మంచి రావాలా, కొత్తదనం రావాలా, సంతోషం రావాలని కోరుకుంటాం మేము. మరి 2009వ సంవత్సరంలో ఇక్కడే వేదికగా ఒక మీటింగ్ ఏర్పాటు చేసి గురుప్రసాద్ గారు కూడా వచ్చినారు. ఆ రోజు లాయర్ గురుప్రసాద్ గారు వచ్చినప్పుడు మీకు ఎంతమందికి నేను మాట్లాడేది గుర్తుందో నాకైతే తెలియదు. ఎంతమంది ఆ రోజు ఉన్నారు ఇక్కడ? ఎంతమంది నేను ఆ రోజు ఒక మాట చెప్పిన, మీకు ఎంతమంది గుర్తుందో చెప్పండి. అది మాత్రం గుర్తులేదు ఎవరికి. మీకు ఆ రోజు ఒక మాట చెప్పిన, మొదటి తరం రాజకీయ నాయకుడిగా రాజకీయాల్లోకి వచ్చిన, రాజకీయ కుటుంబం నుంచి రాలా, మంచుకో చెడుకో వచ్చేసినాం. మీరందరూ
మావానిగా మీరు భావించి మీరందరూ కూడా నేను పోయిన తర్వాత కూడా మీరు ఆలోచించే విధంగా బతుకుతానని దానికి కట్టుబడి ఉన్నాయి ఈరోజు. అంటే ఒక కమిట్మెంట్ అనేది ఉండాలి లీడర్కి. 5 ఏళ్లకు ఒకసారి పోవడానికి నా వ్యక్తిగత జీవితం కాదు ఇది, నా కుటుంబ సమస్య కాదు ఇది, ఇది ఊరి సమస్య. ఊర్లో చాలా మందికి ఆస్పిరేషన్స్ ఉంటాయి, పిల్లలకి ఆస్పిరేషన్స్ ఉంటాయి. మా ఊరు బాగుండాలనే కోరిక కూడా ఉంటుంది, మా ఊర్లో కనీస వసతులు ఉండాలనే ఆలోచన కూడా ఉంటుంది, మా ఊర్లో జీవన ప్రమాణాలు మెరుగ్గా ఉండాలనే ఆలోచన ఉంటుంది. మేము ఎక్కడికో బయటికి పోయే కంటే మాకు ఇక్కడే అన్ని ఉంటాయని చెప్పేసి ఆడవాళ్ళు గురువు కోరుకుంటూ ఉంటారు. పక్క ఊరికి పోయినప్పుడు డ్రింకింగ్ వాటర్ అనేది ఇష్యూనే కాదు, మాకు కుళాయి నింపితే నీళ్లు వస్తాయనే ఆలోచన ఉన్నప్పుడు మాకు ఎందుకు రాదనే ఆలోచన బాధ కూడా ఉంటుంది. ఇవన్నీ కూడా వాస్తవ రూపం. ఎప్పుడైతే మనిషి తలసరి ఆదాయము జీవన ప్రమాణాలు పెరుగుతాయో నాగరికత వస్తుంది. ఎప్పుడైతే మనిషి నాగరికతకు అలవాటు పడతాడో ఖచ్చితంగా సమాజం బాగుంటుంది, అక్కడ ఉన్నటువంటి పిల్లలు బాగుంటారు, వాళ్ళ జీవితాల్లో మార్పు వస్తుంది. ఓ రోడ్డు వేసి అభివృద్ధి అని చెప్పుకునేటువంటి రాజకీయ నాయకులు ఉన్నారు మనకి. రోడ్డు అభివృద్ధిలో భాగమే కానీ రోడ్డే మొత్తం అభివృద్ధి కాదనేది వాస్తవం మీరు అందరూ గ్రహించుకోవాలి. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో మీరందరూ కూడా ఇన్నేళ్ల నుంచి ఆలోచన చేస్తా ఉన్నారు. ఇన్నేళ్లు మీరు రాజకీయాలు చూసినారు, నేను 20 సంవత్సరాల నుంచి చూస్తున్నా. ఎంతమంది నాయకులకి ఈ కదిరి అంటే నరసింహస్వామి గుర్తుకొస్తాడు. ఈ నరసింహస్వామిని మనం ప్రపంచ దేశాలకు మన వాళ్ళు బయట ఉన్నప్పుడు కూడా చూపించాలనే ఆలోచన ఎంతమంది నాయకులకు వచ్చిందో మీరు ఆలోచన చేసుకోండి. మొదటిగా మేము మనకే ఆలోచన చేసినాం. ఎంతమందికి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు కావాలని చెప్పేసి పట్టుబట్టి తెచ్చుకోగలిగినారు. ఎంతో మంది నాయకులు మంత్రులు కూడా చేసినారు ఈ నియోజకవర్గంలో. ఎవరికైనా వచ్చిందా? రాలా. ఇంకో మంత్రి అయితే ఒకసారి హిందూ ముస్లిం గొడవలు పెట్టేసి తన పని కలెక్షన్ చేసుకున్నాడు. అంటే శవాల మీద చిల్లర వేసుకోవడమే. నేను చెప్తున్నది కేసులు పెడతామని బెదిరించి కలెక్షన్ చేసుకోవడమే వాళ్ళకున్న విజన్. అది 20 బహుశా నుంచి ఇక్కడ ఒక మతానికి చెందినటువంటి వ్యక్తులే జీవిస్తా ఉన్నారనుకోవడము రాక్షసత్వం. ఇక్కడ మనుషులు బతుకుతున్నారు. బహుశా భగవంతుడు వాళ్ళకు కులాలు ఇచ్చిండొచ్చు, మతాలు ఇచ్చిండొచ్చు. అంతిమంగా బతికేది మనుషులు, మనుషులను బతుకుతున్నటువంటి సమాజమే. ఈ సమాజ శ్రేయస్సు కోసమే ఆలోచన చేయాల. ఓటు బ్యాంకుగా మిమ్మల్ని ఓటర్లుగా చూసేటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి నాయకులు ఉన్నంత వరకు మంది జరగదని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. ఈ రోజున లోకల్ మేనిఫెస్టో కింద మేము గ్రామాలు తిరుగుతున్నాం. మాతో పాటు సోదరుడు అరుణాచలం తిరుగుతున్నాడు, కృష్ణప్పన్న తిరుగుతున్నాడు గ్రామాల్లో. వాస్తవాలు కొద్ది వరకు అర్థమవుతా ఉంటాయి. మమ్మల్ని విభేదించినటువంటి వ్యక్తులు కూడా మా దగ్గరకు వచ్చినారు. ఇప్పుడు కూడా మమ్మల్ని చూడని వ్యక్తులు కూడా వాళ్ళకి వాస్తవికత అనేది మాతో కలిసి ప్రయాణం చేసే క్రమంలో కొద్దిగా ఈ షేడ్స్ అన్ని దిగిపోతా ఉంటాయి, మారుతా ఉంటాయి, పోలరైజేషన్ కలర్స్ వస్తా ఉంటాయి. మరి ఇటువంటి పరిస్థితుల్లో మేము గ్రామాలు తిరిగేటప్పుడు రోజు 25 నుంచి 40 కిలోమీటర్లు నడిపిస్తారా మమ్మల్ని. ఇంతకుముందు విరాసి బాగుంటాను, పొగొస్తానంటే 43 డిగ్రీలు సెంటిగ్రేడ్ తిరుగుతున్నావు, నువ్వు దీనికేది పొగకు భయపడతాను. పొగకు భయపడడం అంటే మళ్ళా రేపు నడసలే కాబట్టి భయపడతాను, పొగ పట్టేస్తుంది. ఈ క్రమంలో మేము ఆలోచన చేసింది, మేము నేర్చుకునేది, మేము చెప్పాలనుకుంటానని ఒకటి చెప్తాను. పెద్ద ఎత్తున ఇప్పటికీ గ్రామీణ ప్రాంతంలో సంచరించినప్పుడు, మేము ప్రయాణం చేసినప్పుడు, వాళ్ళు కలిసినప్పుడు ఎస్టీ సోదరులకి నాయకత్వం లేదనే బాధ మమ్మల్ని బాధిస్తానే ఉంది. కాబట్టి వాళ్ళకి మన రోజున ఒక మీటింగ్ పెట్టేసి తాండాలని పంచాయతీలుగా మార్చేటువంటి క్రమంలో ఏవైనా అడ్డంకులు ఉంటే మా ప్రభుత్వం వస్తే వాస్తవంగా అవన్నీ కూడా తొలగించి పంచాయతీలుగా ఏర్పాటు చేస్తాం, మీ నాయకత్వాన్ని ప్రోత్సహిస్తాం, మీకే సర్పంచ్ అధికారాలు కట్టబెడతాం, స్థానిక సంస్థలకు విధులు వచ్చినప్పుడు ఖచ్చితంగా మీ తాండాలు మీకు అభివృద్ధి చెందుతాయనే ఆలోచనతోనే ముందుకు పోతున్నాం. అంతేకాకుండా ఎక్కడైనా ఎస్టీ తాండాలు కానీ ఎస్సీ కాలనీలు కానీ ఉంటే మొదటి సంవత్సరంలోనే పూర్తి స్థాయిలో ఆ ప్రాంతంలో సీసీ రోడ్లు వేయడం కానీ, డ్రైన్ చేయడం కానీ, స్ట్రీట్ లైట్స్ కానీ, తాగునీరు కానీ అడ్రస్ చేస్తాం, పూర్తి స్థాయిలో పరిష్కరిస్తామని చెప్పేసి కూడా వాళ్ళకి తెలియజేస్తాము ఈ వేదిక గురించి. అంతే స్థాయిలో ఈ రోజున పట్టణ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ వేదిక మీద నుంచి మీరు ఆశిస్తున్నారు. మనకేం చేస్తారంటే గ్రామాల్లో వాళ్ళు చెప్తున్నారని చెప్పేసి, పట్టణ ప్రాంతాల్లో వాళ్ళకి
సోదరుడు జగన్మోహన్ రెడ్డి ఒక మేనిఫెస్టో రిలీజ్ చేసినాడు. ఆ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత ఏ ఒక్క వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్త కూడా సంతోషంగా లేడు. ఏ ఒక్క సామాన్యమైన మనిషి కూడా ఆ మేనిఫెస్టో గురించి ఆలోచన చేసేటువంటి పరిస్థితిలో లేడు. జగన్మోహన్ రెడ్డి హింసెల్ఫ్ ఆయనే ఆత్మవిశ్వాసంతో రూపకల్పన చేసినటువంటి మేనిఫెస్టో అని చెప్పి నేనైతే అనుకోలేదు. చంద్రబాబు నాయుడు గారు విడుదల చేసినటువంటి సూపర్ 6 పథకంలో మహిళా శక్తి ఒక్కసారి ఆలోచన చేసుకోమంటారు. మహిళా మహిళని 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చేటువంటి కార్యక్రమం చేయబోతున్నాం వచ్చే ప్రభుత్వంలో. అంతేకాకుండా 18 సంవత్సరాలు వయసు నిండినటువంటి ప్రతి ఆడబిడ్డకు కూడా 1500 రూపాయలు డబ్బులు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి డబ్బులు ఆర్థిక సహాయం ఇచ్చేటువంటి కార్యక్రమం చేయబోతున్నాం మా ప్రభుత్వం వచ్చిన తర్వాత. నెల 1500. అంతేకాకుండా చదువుకునేటువంటి పిల్లలకి గతంలో అమ్మఒడి పేరు మీద అందరికీ అందిస్తామని వైఎస్ భారతి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ షర్మిలమ్మ, వైఎస్ విజయమ్మ అందరూ గంప గుర్తిగా ఫ్యామిలీ ప్యాక్ అంతా కూడా పోయేసి ప్రజలకు చెప్పేసి డూబే చేసినారు. ఒకరికి ఇస్తాన్నారు. అది కూడా 15,000 కూడా 13,500 రూపాయలు. ఈ రోజున అటువంటి కార్యక్రమం చేయం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ఖచ్చితంగా తల్లికి వందనం పేరుతో ఏదైతే మహిళా శక్తి కింద ప్రకటించినామో ప్రతి బిడ్డకు కూడా, అది ఆడవాళ్ళు కావచ్చు మగవాళ్ళు కావచ్చు, చదువుకుంటున్నటువంటి ప్రతి బిడ్డకు కూడా 15,000 రూపాయలు తల్లికి వందనం పేరు మీద డబ్బులు ఇచ్చేటువంటి కార్యక్రమం చేయబోతున్నాం అనేది వాస్తవాన్ని ఆలోచన చేసుకుంటున్నాను. మీరు బస్సుల్లో ఈ స్థానికంగా ఉన్నటువంటి చోట బస్సు ప్రయాణం ఉచితం చేయబోతున్నాం. తద్వారా మీరు బ్రహ్మంగారి మఠం పోవాలంటే కూడా మామూలుగా మీరు కారు పోతున్నారంటే ఎవరైనా బ్రహ్మంగారి మఠం పోవాలంటే కూడా ఉచితంగా పోయేసి లక్ష్యంగా మామూలుగా ఆదివారం కూడా రాత్రి నిద్ర చేస్తారు. అక్కడ మంచి జరుగుతుందని నేను కూడా నమ్ముతానని. మీరు బ్రహ్మంగారి మఠానికి మీరు ఎప్పుడు అనుకుంటే అప్పుడు పోయేసి రావచ్చు. అదేవిధంగా గడ్డి క్షేత్రానికి ఎప్పుడంటే అప్పుడు పోయవచ్చు, ఎప్పుడంటే అప్పుడు తిరుపతి పోయవచ్చు, శ్రీశైలం ఎప్పుడంటే అప్పుడు పోయవచ్చు. పుణ్యక్షేత్రాలు అనేది మీకు బాగా కిక్కిసిపోతాయి, కటకడ క్రికెట్ ఆడిపోతాయి. ఆడవలతో వచ్చే రోజులు అనేది వాస్తవమైన సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి ఇన్ని రకాలుగా మహిళా సాధికారికతలు ఆలోచన చేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీకి మీరందరూ కూడా మద్దతు తెలపమని చెప్పేసి మీరు ఎట్లా మద్దతు తెలుపుతారు? ప్రతి ఎన్నికలు కూడా మద్దతు తెలుపుతారు. మీరు ఇప్పుడు ఉన్నటువంటి విశ్వబ్రాహ్మణ కులానికి చెందినటువంటి ప్రతి సభ్యుడు కూడా ఎప్పుడు కూడా తప్పకొద్దిగా తెలుగుదేశం పార్టీని ఆశీర్వదిస్తూనే వస్తున్నారు. మీతో పాటు మీకు చెప్పగలిగినటువంటి ప్రాంతం కానీ చెప్పగలిగినటువంటి మనుషులు ఎవరున్నా కూడా చెప్పి వాళ్ళని కన్విన్స్ చేసి ఉన్నటువంటి వాస్తవాలు తెలియజెప్పేసి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ పార్టీ కూడా ఒకటే విషయంగా మీరు అందరూ చూడమని చెప్పేసి ఈ వేదిక నుంచి కోరుతాను. బీసీల మీద దౌర్జన్యాలు జరుగుతా ఉన్నాయి. ప్రత్యేక రక్షణ చట్టం ఏదైతే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ఉందో అంతే స్థాయిలో బీసీల కోసం రక్షణ చట్టం కూడా తీసుకురాబోతున్నాం అనేది వాస్తవాన్ని మీరందరూ కూడా ఆలోచన చేసుకుని ఉంటారు. మైనారిటీలకు బీసీలకు 50 ఏళ్ల వయసు వస్తూనే పెన్షన్ అమలు చేసేటువంటి కార్యక్రమం మీ ముందుకు తీసుకొస్తున్నామని చెప్పేసి కూడా అది కూడా 4,000 రూపాయలు పెన్షన్ ఇవ్వబోతున్నామని కూడా మీరందరూ తెలుసుకుంటున్నారు. అంతేకాకుండా ఇప్పుడు పెన్షన్ తీసుకుంటున్నటువంటి వాళ్ళకు కూడా ఒక మామూలుగా ఒక బీఫామ్ మీద ఒక టికెట్ తెచ్చుకొని 4 సినిమాలు చూసేసినాడు. అట్లా మీకు 3 నెలల పెన్షన్ కూడా బోనస్ గా ఈ 1,000 రూపాయలు తగ్గినగా 3,000 కలిపి 4,000 ప్లస్ 3,000 7,000 రూపాయలు పెన్షన్ ఇవ్వబోతున్నాము. మా ప్రభుత్వం ఈ వాస్తవాన్ని మీరు అందరికీ గ్రహించుకోమంటాను. చెప్పినట్టు మీరు ఎవరైనా వికలాంగులు ఇప్పుడు గ్రామీణ ప్రాంతంలో ప్రజారికంగా పోతే చూస్తా ఉన్నాం. కొంతమంది పాపం ఎదుగుదల ఉండదు, 100% హ్యాండిక్యాప్ ఉంటారు, అంగవైకల్యం ఉంటుంది 100%. కొంతమందికి 2 కాళ్ళు 2 చేతులు కూడా లేనటువంటి పరిస్థితి ఉంది. ఈ రకంగా 100% అంగవైకల్యం ఉన్నటువంటి వ్యక్తులకు 15,000 రూపాయలు పెన్షన్ ఇవ్వబోతున్నాము. దీన్ని అందరూ కూడా ఆలోచన చేసుకోమని చెప్పి సందర్భంగా చెప్తున్నాను.